తాడిపత్రిలో జరిగిన అల్లర్లకు ముమ్మాటికి టీడీపీ కారణమని వైసీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. ఈసీ అధికారులతో కుమ్మక్కై రౌడీయిజం చేశారని మండిపడ్డారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ శ్రేణులు రాజకీయ కక్షతోనే దాడి చేశాయని మరో సీనియర్ నేత అనంత వెంకటరామరెడ్డి ఆరోపించారు. ఎవరేం చేసినా గెలిచేది వైసీపీయేనని ధీమా వ్యక్తం చేశారు. చూసి భయపడే చంద్రబాబు నాయుడు గారు అవమానకరంగా బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నాడు. బీజేపీతో పొత్తు కుదిరాక ఎన్నికల కమిషన్ అడ్డు పెట్టుకొని రాష్ట్రంలో ఏ విధంగా అయినా ఎన్ని అడ్డదారులు తొక్కైనా సరే గెలవాలనేటువంటి ఒక పథకం ప్రకారమే చంద్రబాబు కూటమంతా కూడా పనిచేస్తూ వచ్చింది. దాంట్లో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఈ దాడులు, ఈ అల్లర్లు కూడా అనేటువంటిది అందరికి కూడా అర్థమవుతోంది. ఇప్పుడు ఎన్నికల కమిషన్ చేతులు గాలాక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు అధికారులపైన చర్యలు తీసుకుంది. వాస్తవానికి ఎన్నికలు ఇంకా వారం రోజులు ఉన్నట్టుగా డిఐజీని ఇక్కడ చాలా అవమానకరమైన రీతిలో బదిలీ చేసింది ఎన్నికల కమిషన్. ఈరోజు ఎక్కడైతే ఎన్నికల మిడిల్ ఆఫ్ ద ఎలక్షన్స్లో సిద్ధాంతంగా కూడా ఈ పోలీస్ ఆఫీసర్లను ఎక్కడైతే ట్రాన్స్ఫర్ చేశారో ఒక ఎత్తుగడ ప్రకారం, అది మరీ ముఖ్యంగా ఈరోజు ఈ కూటమి అనేది కూడా ఏది ఇస్తే దాన్ని కూడా తూచా తప్పకుండా కూడా ఎన్నికల కమిషన్ అనేది కూడా అమలుపరిచిందో, ఎక్కడైతే ట్రాన్స్ఫర్ చేశారో అక్కడే పెద్ద ఎత్తున కూడా ఇటువంటి అరాచక శక్తులన్నీ కూడా విజృంభించి కూడా ఇవన్నీ కూడా జరిగిన విషయం కూడా ఈరోజు రాష్ట్రంలో కంప్లీట్గా అంతా కూడా పరిశీలిస్తే కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థం కూడా అవుతుంది. అలాగే దాంట్లో భాగంగానే ఇక్కడే కాదు, ఉరవకొండలో కూడా ఎన్నికల కమిషన్ ఇచ్చిందని చెప్పేసి అనవకాశం కూడా అనేకం కూడా సృష్టించారు కూడా ఈరోజు కూడా ఆ రోజు ఇచ్చిందని కూడా ఎన్నికల కమిషన్ కూడా వారు ఏం చెప్తే అదే కూడా వినింది. అలాగే దాదాపుగా కూడా 274 పోలింగ్ బూతులు ఉంటే 136 పోలింగ్ బూతులు వచ్చి ప్రాబ్లమాటిక్ అంటే సమస్యాత్మకాలు అని చెప్పేసి గుర్తించినా కూడా ఆ 136 కేంద్రాల్లో కూడా ముందస్తు చర్యలు కానీ అక్కడ చర్యలు కూడా తీసుకోలేదు. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున కూడా జరిగే విషయం కూడా కల్లర్లు కూడా జరిగాయి. ఎన్నికల రోజే అతని వెహికల్ పైన రాళ్ళు కూడా వేయడం జరిగింది.